స్థలాపునే గోదావరి మెండుగా ఇసుక క్వారీ. ఆ ఇసుకే బంగారమైంది. కానీ అది స్థానికులకు మాత్రం కాదు. స్థానికుల ఇళ్ల నిర్మాణాలకు అడ్డంకులు పెడుతూ ఉండడం, అక్రమ రవాణా పెరగడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఇసుక స్థానికులకు అందని ద్రాక్షలా మారింది. గోదావరి, తాలిపేరు నదులు మండలానికి చేరువలో ఉన్నాయి. కానీ ప్రభుత్వ విధానాలు స్థానికులకు ఇబ్బందిగా మారాయి. ఏజెన్సీలో అర్ధరాత్రిలు ఇసుక అక్రమ రవాణాతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. తాజాగా చర్ల మండలం దండిపేటలో తెల్లవారుజామున ఇద్దరు ఛత్తీస్గఢ్ వలస కూలీలపై ఇసుక ట్రాక్టర్ దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి నడుముకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్న పాలకుల ఆలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇసుకాసురులు, అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక దొరక్క సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇసుక కొరతతో ఆకాశాన్ని అంటే ధరలు, ప్రభుత్వ నియంత్రణతో ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొంతమంది ట్రాక్టర్ యాజమానులు అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తవ్వి ట్రక్కు ఇసుకను 2000 వరకు అమ్ముకుంటున్నారని అంటున్నారు. అంతకుముందు గోదావరి ఇసుక 1000, తాలిపేరు ఇసుక 600కు దొరికేది. అధికారుల నియంత్రణలో ఈ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ ఖజానాకు ₹1 చెల్లించకుండా అక్రమంగా ఇసుక రవాణా సాగిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజల అవసరాలకు అందని ఇసుక కాంట్రాక్టర్లు మాత్రం వందల ట్రిప్పులు తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు అధికారులు అనుమతి ఇస్తున్నట్లే స్థానికులకు అనుమతులు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇసుక సరఫరాలో పారదర్శకత ఉండాలని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వం అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఇసుక కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.